సద్భావన దివాస్ నిర్వహించుకుంటూ ఉన్నాం. దానికి గల కారణం ఏమిటి అంటే స్వర్గీయ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి యొక్క జన్మదినోత్సవం. సో వీరు 20 ఆగస్టున 1944లో జన్మించడం జరిగింది. అండ్ 21 మే 1991 వీరు మరణించడం జరిగింది. సో ఆ సందర్భంగానే వీరి యొక్క జన్మదినోత్సవాన్ని సద్భావన దినవాసగా నిర్వహించుకుంటూ ఉంటాం. సో ఎందుకు అంటే ఇక్కడ మనకి రాజీవ్ గాంధీ గారు ప్రపంచ దేశాలలో శాంతి నెలకొల్పాలి, భారతదేశంలో శాంతి నెలకొల్పాలి అనేటువంటి ఉద్దేశంతో వారి యొక్క జీవనం అంతా కూడా సాగటం జరిగింది. సో ఆ ఉద్దేశంతోనే ఈ యొక్క సద్భావన దివాస్గా నిర్వహించుకుంటూ ఉంటాం. సో ఆయన ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు, సో ప్రపంచ దేశాలలో శాంతి అనేటువంటిది వర్ధిల్లాలి, ప్రపంచ దేశం అంతా కూడా ఐకమత్యంగా ఉండాలి, దేశంలో కూడా ఐకమత్యత ఉండాలి, సో ఏకత్వంతో ప్రజలందరూ కూడా ఉండాలనేటువంటి ఆకాంక్షతో వారు ఎప్పుడు కూడా ఉండేవారు. సో అదే విధముగా రాజీవ్ గాంధీ గారు పీస్ కెనాట్ బి కెప్ట్ బై ఫోర్స్, ఇట్ కెన్ ఓన్లీ బి అచీవ్డ్ బై అండర్స్టాండింగ్ అనేటువంటి ఒక నినాదాన్ని కూడా వారు ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ శాంతి అనేటువంటిది నెలకొల్పాలి అంటే ఎవరో చెబితే బలవంతం చేస్తే రాదు, ఎవరికి వారు ఒక శాంతి యొక్క పీస్ ఎలా అనేటువంటిది ఒక ఎక్స్పీరియన్స్ అయితేనే వాళ్ళు ఒక మార్గంలో ప్రయాణించగలరు అనేటువంటి అంశాన్ని తెలియజేయడం జరిగింది.